వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో కీలక సమావేశం, రహస్య సమావేశం. ఎస్, బిగ్ బాస్తో బీఆర్ఎస్ అగ్రనేతల సమావేశం. అవును, బీఆర్ఎస్ యువరాజు కేటీఆర్, మరో అగ్రనేత హరీష్ రావు ఎర్రబెల్లి ఫామ్ హౌస్కు చేరుకున్నారు. అక్కడ ఒక బిగ్ మీటింగ్, ఒక కీలకమైన సమావేశంలో పాల్గొన్నారు. ఎవరితో? కేసీఆర్తో. గులాబీ పార్టీ సర్వాధినేత కేసీఆర్తో ఒక కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు పాల్గొన్నారు. చాలామంది వైకుంఠ ఏకాదశి సందర్భంగా అక్కడికి చేరుకున్న ఈ ముగ్గురి మధ్య రహస్య సమావేశం జరిగింది. చాలా కీలకమైన సమావేశం జరిగింది. ఇంతకు ఆ కీలక సమావేశంలో ఎజెండా ఏంటి? కేటీఆర్పై నమోదైన ఏసీబీ కేసు. ముందుగా కేటీఆర్ను కేసీఆర్ ఆ కేసుకు సంబంధించిన వివరాలు అడిగారట. ఏసీబీ విచారణలో అధికారులు ఏమేం ప్రశ్నించారో కూలంకషంగా కేసీఆర్కు వివరించినట్లు సమాచారం. తనను అరెస్టు చేస్తారేమో అని అనుకున్నానంటూ కేసీఆర్తో కేటీఆర్ చెప్పారట. కానీ అరెస్టు కాలేదు. కేసీఆర్ కూడా ఈ సమాధానాలను, ఈ ప్రశ్నలను అన్ని కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అసలు ఏసీబీ విచారణలో ఏం జరిగింది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇది కామన్. పార్టీ అధినేతగా, ఒక కొడుకుకు తండ్రిగా కేసీఆర్ అన్ని అడగడం చాలా కీలకమైన విషయమేం కాదు, చాలా కామన్. అయితే ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు గురించి మాట్లాడారట. ఇలా కేసుల మీద కేసులు, దెబ్బకు దెబ్బ తగులుతుంటే పార్టీని మళ్ళీ ముందుకు నడపడం ఎలా అన్న కీలక అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయట. కేసీఆర్ ఎలాగూ బయటికి రావట్లేదు. హరీష్ రావు, కేటీఆర్, అప్పుడప్పుడు కవిత పార్టీ వ్యవహారాలను చూస్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. కేసీఆర్ రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ ఇప్పుడు ఏ పొజిషన్లో ఉంది, జనాల్లో స్పందన ఎలా ఉంది, మన కార్యక్రమాలకు మద్దతు లభిస్తోందా లేదా, ఇలాంటి విషయాలన్నీ కేటీఆర్, హరీష్ రావును అడిగినట్లు తెలుస్తుంది. ఒకవైపు కేసులు, కాళేశ్వరం కావచ్చు, విద్యుత్ కమిషన్ కేసు కావచ్చు, ఇప్పుడు ఈ ఫార్ములా రేస్ వ్యవహారం కావచ్చు, ఏసీబీ కేసు, ఈడీ కేసు. ఈ కేసులన్నింటి మధ్య పార్టీని ముందుకు నడపడం ఎలా అన్నదే ఈ సమావేశంలో కీలక చర్చనీయాంశంగా మారిందట. కేసీఆర్ మాత్రం ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తూనే, ప్రజల్లో ఎక్కడికక్కడ వెళ్తూనే న్యాయపరమైన పోరాటం చేయాలని ఈ ఇద్దరు నేతలకు సూచించారట. కేసీఆర్ నుంచి కీలకమైన సూచనలు తీసుకున్న ఈ నేతలు బయటికి వచ్చారట. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మాత్రమే. అధికారికంగా ఎక్కడా ఎలాంటి ధృవీకరణ లేదు. కానీ కేసీఆర్ ప్రస్తుతం పార్టీ పరిస్థితుల పట్ల ఒకంత నిరాశ వ్యక్తం చేశారట. పార్టీ అనుకున్న రేంజ్లో పుంజుకోవట్లేదని. ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడుగా సాగుతుంటే కేటీఆర్, హరీష్ రావుల మీదే పార్టీ భారం మొత్తం పడిందని, ఇతర నాయకులు పెద్దగా యాక్టివ్గా లేరంటూ కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. మండల స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ నాయకులు ఇంకా యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది. చాలామంది కార్యకర్తలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి, బీజేపీలోకి జారిపోయారు. ఈ పరిస్థితిని నివారించేందుకు నాయకత్వం యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు గెలిచిన శాసనసభ్యుల్లో చాలామంది అనుకున్న స్థాయిలో పనిచేయట్లేదని, వాళ్ళంతా ఇంకా యాక్టివ్ కావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ సూచించారట. పార్టీ నాయకులందరినీ కలుపుకొని అందరితో రెగ్యులర్ సమావేశాలు నిర్వహించి నాయకులను చైతన్యపరిచే దిశగా కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్, హరీష్ రావులకు కేసీఆర్ నోరిపోసారట. ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీ బతికి బట్ట కట్టాలంటే న్యాయ పోరాటంతో పాటు
ప్రజా ఉద్యమాలు తప్పనిసరంటూ కేసీఆర్ దిశానిర్దేశనం చేశారట. అయితే ఆయన ఎప్పుడు బయటికి వస్తారు, ఎప్పుడు కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఎప్పుడు పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇస్తారు, ఇవన్నీ ఆ సమావేశంలో అస్సలు చర్చకే రాలేదట.